जय गुरुदेव दत्त। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धेनाम विद्रिजवधू सरस्वत्यै नमः। तद्वरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। गणपतये नमः। दत्तात्रेयाय नमः। गुरुपादिकेभ्यो नमः। दक्षिणामूर्तये नमः। हयग्रीवाय नमः। अस्मद्गुरुचरण पादारविन्दाभ्यां नमो नमः। అందరికీ గురువు సర్వశ్రేష్ఠుడైనటువంటి దత్తాత్రేయ పాదారవిందాలకి నమస్కారం చేస్తున్నాను. మనం ఇప్పుడు రాశుల్లో వృషభ రాశి, వృషభం అనగా ఎద్దు. ఈ వృషభ రాశిలో జన్మించిన వారు కానీ, లగ్నం వారు కానీ, రాశి వారు కానీ చాలా అదృష్టవంతులు. ఇప్పుడు కూడా మంచి ఆహారం తినాలని కోరుకుంటుంది. ఎప్పుడు కూడా చాలా తాజాగా బతకాలని కోరుకుంటుంది. ఫ్రెష్ అంటే జీవితం అంతా కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటారు అనమాట. వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా మంచి నిఠారుగా, మంచి బలిష్ఠులుగా నడుస్తుంటారు. నడక కూడా చాలా మంచి చక్కగా నందీశ్వరుని పోలినట్టుగా ఉంటుంది అన్నమాట. అయితే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు, లగ్నంలో పుట్టిన వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. కనుక ఈ రాశిలో ఎప్పుడు కూడా మనకేమో మేషరాశిలో ఏమో అశ్విని భరణి కృతిగా పాదం మేషం వస్తుంది. కృతిగా త్రియ రోహిణి మృసరార్థం వృషభం వస్తుంది. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి వంట కూడా చాలా అద్భుతంగా వచ్చింటుంది. వీళ్ళు వంట చేస్తే అసలు చాలా మనం అందరం ఒకేసారి ఆ గిన్నె మొత్తం ఖాళీ చేయాలంత ఆతృతతో ఉంటారట. వీళ్ళు వంటలో మంచి దిట్ట, అన్ని విషయాల్లో వీళ్ళకి మంచి అవగాహన ఉంటుంది. వీళ్ళు తెలియగలవాళ్ళు, తెలివితే అద్భుతంగా ఉంటాయి. అయితే వీరికి ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే వృషభ రాశి వారికి ఈ మాసంలో గురుడు కరెక్ట్గా అలానే మేషంలో సంచరించడం వల్ల వీరు చేసే పనులు చాలా కొత్తగా ఉంటాయి. చాలా నూతన ఉత్సాహాన్ని అవకాశాలు ఇస్తుంటాయి. వీరికి ఏంటంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. దీన్ని సాధించాలని ఉంటుంది. ఎంత పనినైనా కసిగా చేయాలని ఒక ఉత్సాహం ఉంటుంది. కనుక వారు చేసే పని యందు వారికి ఎక్కువ శ్రద్ధ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందువల్ల అంటే వృషభ రాశి వారు ఇప్పుడు కూడా తను చేసే పని యందు శ్రద్ధ వహిస్తారన్నమాట. అది నా పని, నేను సక్రమంగా చేయాలి, ఏ లోటు లేకుండా చేయాలి అని ఒక రకమైనటువంటి మంచి పగడ్బందీగా చేస్తారన్నమాట. అంటే ఏ పని చేసినా ఒక ప్రణాళికబద్ధంగా ఒక మొత్తం చుట్టుపక్కలంతా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని ఎటువంటి లోటు జరగకుండా చాలా జాగ్రత్తగా కట్టుదిట్టంగా చేస్తారన్నమాట. ఇంకొక వ్యక్తి వచ్చి దూరడానికి కూడా, వీళ్ళు చేసే రహస్యాలు వ్యక్తి తెలియడానికి కూడా అవకాశం లేకుండా చేస్తారన్నమాట. అంత మంచి కట్టుదిట్టమైన వారు మనుషులు వీళ్ళు వృషభ రాశి వారు. వృషభ రాశి వాళ్ళు మహామేధా సంపన్నులు. అయితే వృషభ రాశి వారి యొక్క ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటుంది. సంసార జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కామన్గానే వీళ్ళు భార్యాభర్త చాలా అన్యోన్యంగా ఉంటారు. భార్యని ఎప్పుడు వదిలి ఒక క్షణం కూడా ఉంటారు. ప్రతి విషయము తరచూ తనకి చెప్పాలని ఒక ఆతృతతో ఉంటుంటారట. వీళ్ళు చాలా ప్రేమానురాగం ఎక్కువ. వీరి వివాహాలు ఎక్కువ కూడా వృషభ రాశి వారికి గాంధర్వ వివాహాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ వీరు వివాహం అంతా కూడా గాంధర్వ వివాహం అంటే చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకుందామని భావంతో ఉంటారు. అంటే ప్రేమ వివాహాలు ఎక్కువ వీరికి అవకాశాలు ఎక్కువ కలుగుతుంటాయి. ఎందుకంటే వీరి మాట, వీరి తీరు మంచి యవ్వనంతో ఉన్నట్టుగా ఉంటారు అన్నమాట. 16 ఏళ్ళు పిల్లవాడు ఎలా మాట్లాడుతుంటారు అంత సరదాగా చాలా స్నేహంతో కలుపుకుంటూ ఉంటారు. వీరు చాలా స్నేహంతో కలిసిపోతుంటారు. కానీ తేడా వస్తే మాత్రం అంత దారుణంగా ఉంటుంది. వీళ్ళు ఒకళ్ళు ప్రేమిస్తే కనుక వదలరు. వాళ్ళు చాలా స్నేహంతో ముందుకెళ్తుంటారు. వీరి జీవన ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా రాజకీయాల్లోనూ ఉన్నత స్థితిలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీరి రాజరికం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎలాంటి సుఖభోగాలు లోటు లేకుండా ఉంటారు. వీరి ఇల్లంతా కూడా చాలా ఒక మంచి రాజబంగళాలాగా చాలా అన్ని రకాలుగా అన్ని యొక్క ఫెసిలిటీస్ సమృద్ధిగా లభించిన వారే ఉంటారు. వీరు వృషభ రాశి వారు జాతకంలో పుట్టడం కూడా వృషభ రాశిలో పుట్టడం కూడా చాలా అదృష్టం అన్నమాట. అయితే ఈ వృషభ రాశి వారికి ఇంకా గొప్ప విశేషం ఏంటంటే గురుడు వెయ్యిల్లో ఉండటం వల్ల, రాహు లాభంలో ఉండటం వల్ల వీరు జ్ఞానం ద్వారా కూడా ధనాన్ని సంపాదిస్తారు. అంటే వీరు చేసే వృత్తిలో జ్ఞానం ద్వారా కూడా ధనాన్ని క్యాష్ చేసుకోగలుగుతారు. అంటే వీళ్ళకి అది కూడా ఆదాయంగా మారిపోతుంది. పుణ్యం కోసం చేస్తారు కానీ వీళ్ళు అది ఆదాయంగా మారుతుంది. అది కనుక వీరు ఈ మాసంలో ఈ నెలంతలో కూడా భార్యతో తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదా కొంచెం భార్యకి అనారోగ్యం వచ్చే ఛాన్స్ ఉండడం, లేదా భార్య కొంత ఒక ఈ నెలలో కొంచెం మధ్యలో డిస్టర్బ్ అవ్వడం, లేదా కలహం రావడం, ఇవి జరగడానికి అవకాశాలు ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఈ నెలంతా కూడా భార్య తెలియకుండా దూరంగా ఉండాల్సి వస్తుంది కూడా. ఒకవేళ ఇలా సమస్య వచ్చిందనిపిస్తే కనుక ఒక నెల మీరు దూరంగా వెళ్ళి రావడం మంచిది. ఎందువల్ల ఉద్యోగం కోసం కానీ, లేదంటే ఏదన్నా మీరు ఒక్కళ్ళే వెళ్ళి రావడం మంచిది, లేదా భార్యని పుట్టింటికన్నా పంపించడం మంచిది, లేదా ఈ ఒక్క నెల కొంత సమస్యలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఈ నెలలో మాత్రమే
కొన్ని ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి. భార్య ద్వారా వచ్చే కొన్ని సమస్యల్ని మీరు అవస్థపడాల్సి వస్తుంది. వీరికి ఇంకొక విషయం ఏంటంటే వీరికి కుటుంబపరమైనటువంటి చికాకులు, కుటుంబం ద్వారా వచ్చేటువంటి ఆలోచనలు అనుకూలించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు ఉంటాయి. ఈ రాశిలో పుట్టినంత అదృష్టం అయితే ఈ యొక్క నెలలో మాత్రమే కొంచెం, ఎందుకంటే గోచారరీత్యా బుధుడు అష్టమ సంచారం చేస్తుంటాడు. అది ధనస్సులో ఉంటాడు. ధనస్సులో ఉన్నప్పుడు బుధుడు న్యాచురల్గా బుధుడు యొక్క లక్షణం కలహప్రియుడు, కొన్ని సమస్యలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని మాటల ద్వారా సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కనుక ఆయన అష్టమంలో ఉండడం వల్ల అది కొంచెం ప్రమాదకారిగా మారుతుంది. అది కాకుండా ఎవరితో కలిసి ఉన్నాడు? రవితో కలిసి ఉన్నాడు. రవితో కలిసి అష్టమంలో పడ్డాడు. అంటే ఒక రకంగా కుటుంబము, ఒక రకంగా సంతానము, ఒక రకంగా గృహ సమస్యలు. అంటే గృహ సంబంధ సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానముల సమస్యలు, ఇవన్నీ కూడా ఒక నెల పాటు కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి. అంటే పిల్లలకు అనారోగ్యంగా ఉండడం కానీ, గృహంలో కొన్ని సమస్యలు ఉండడం కానీ, చికాకుగా ఉండడం కానీ, కుటుంబంతో సఖ్యత లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఇది 100% ఇలా జరుగుతుంది అనుకోవడానికి లేదు. అది జాతకంలో మన డేట్ ఆఫ్ బర్త్ టైం అన్నీ తీసుకొని అక్కడ కూడా పరిగణన తీసుకొని రెండింటికి కలిపి నిర్ధారణ చేయాలి అసలు. కానీ మనం ఓన్లీ గోచార ఫలం చెప్తున్నాం కనుక అది కూడా ఒక నెల ఫలం చెప్పేటప్పుడు అన్ని రిమార్క్ జరుగుతాయని కూడా లేదు. అంత అనుకూలంగానే ఉంటుంది, అంత పాజిటివ్గానే ఉంటుంది. కానీ కొంత నెగిటివ్ జరగడానికి ఛాన్స్ ఉంటుందని మాత్రం జాగ్రత్త పడాలి. ఆ నెగిటివ్ రాకుండా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు భార్యతో సమస్య వస్తుంది అంటే ఒకసారి తగ్గి ఉండడం, సరే ఆమె ఇబ్బందిగా ఉన్న సమయంలో మనం అనుకూలంగా ఉండడం, అలా మార్చుకోగలగాలి సంసారాన్ని. సంతాన విషయంలో కూడా ఏదన్నా అనారోగ్యం వచ్చే లక్షణాలు ఉన్నప్పుడు బయటికి వెళ్ళి తినే బదులు కొంచెం మంచి ఆహారాన్ని ఇంట్లోనే వండుకొని జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. పిల్లలతో ఉన్నప్పుడు ఏదైనా చెడ్డ ఆహారం తిన్నా కూడా అనారోగ్యం రావడానికి ఛాన్స్ ఉంది. ఇది రవి యొక్క ప్రభావం. అంటే శరీర సంబంధమైనటువంటి తత్వాన్ని, గృహ సంబంధ సమస్యల్ని, సంతాన సమస్యల్ని చూపిస్తున్నాడు కనుక అష్టమంలో రవి బుధుడున్నాడు కనుక ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే కనుక రవికి భాస్కరాయ నమః, అలానే బుధుడికి అయితే చక్కగా బుధగ్రహాయ నమః అని అనుకుని చదవటం వల్ల మీకు సంపూర్ణమైన ఆ 2 గ్రహాలు అనుకూలిస్తాయి. ఒకవేళ ఇంట్లో భార్యతో కూడా సమస్యగా అనిపిస్తే కనుక శుక్రగ్రహాయ నమః అని చేసుకోండి. చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా చాలా ఆనందంతో ఉంటారు, చాలా స్నేహంతో ఉంటారు, ఏ రకమైన ఇబ్బంది కలగదు. కామన్గా ఈ రాశి వాళ్ళు భార్యతో ఒక స్నేహితురాల్లాగా జీవితం నడిపిస్తారు కనుక మ్యాక్సిమం సమస్య రాదు. కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్త పాటిస్తే ఏ సమస్య రాకుండా ఉంటుంది. తర్వాత వీరికి పంచమకేతు నెలంతా కూడా సంతానం మీద ఇంట్రెస్ట్ పోతుంది, వెళ్ళి వాళ్ళతో ఎక్కువ వైరల్లా కనబడుతున్నట్టుగా భావన కలుగుతుంది. అందుకని కేతు ప్రభావం పంచమ స్థితిలో ఉన్నప్పుడు కేతు వైరాగ్యాన్ని ఇస్తుంటాడు. ఆ సమయంలో వారి మీద కొంత సుముఖత లేకుండా ఉండడానికి అవకాశం కలగదు. అలానే జాతకరీత్యా చక్కగా దశమంలో శని ఉండడం, వృత్తిలో ఆ వృత్తిని చాలా పెద్దదిగా చేయడం, ఇప్పుడు దాకా ఎంప్లాయీస్ 10 మంది ఉంటే ఇంకో 10 మంది పెంచడం కానీ, దాంట్లో కొంచెం అభివృద్ధి చేయడం కానీ అలాంటి లక్షణాలు కలుగుతుంటాయి. శని చాలా మంచి కీర్తి వచ్చేట్టుగా చేస్తుంటాడు. అలానే చక్కగా లాభంలో కూడా రాహు ఉండడం వల్ల రాహు కూడా ఈ జాతకానికి ఇప్పుడు గోచారీత్యా ఈ మాస ప్రకారం ఇది మనకి రవి సంక్రమణంలో ప్రవేశించిన దగ్గర నుండి అంటే 13, 14, 15 తారీఖు నుండి వచ్చే నెల 13, 14, 15 తారీఖు వరకు కూడా ఈ ప్రభావం పనిచేస్తుంది అన్నమాట. అందుకని మనం జాగ్రత్తగా ఈ ప్రభావంలో ఉన్నవారికి మాత్రమే ఇది కొన్ని లక్షణాలు దగ్గరగా ఉంటాయి. కానీ మనం జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే గురుడు వేయిల్లో ఉన్న శుభ కార్యక్రమం కోసము, కుటుంబంలో ఏదైనా మంచి ప్రోగ్రాం జరిగి వాటి కోసం ధనం ఖర్చు పెట్టడము, లేదా యజ్ఞాగాలు ఖర్చులు చేయడానికి ఖర్చు పెట్టడము, లేదంటే కనుక చిన్న పిల్లలకి సహాయం చేయడము, లేదా తండ్రికి సహాయం చేయడము, ఇది చేయడం వల్ల ధనం ఖర్చు అవుతుంది. తండ్రి కొంచెం అనారోగ్యంతో ఉన్నా కొంచెం తండ్రి కోసం ధనం ఖర్చు పెట్టాల్సి కనుక దాని నిమిత్తం ఖర్చు అవుతుంది తప్ప మీ జాతరీత్యా అంతా అనుకూలంగా ఉంది. కనుక ఈ రాశి వారికి ఈ మాసం కొంచెం అనుకూల స్థితి ఉన్నా కొంచెం మధ్యలో ప్రతికూల స్థితి కూడా కలుగుతుంది. కనుక ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే తండ్రి మూలకమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, భార్య మూలకమైన సమస్యలు, అలానే పిల్లల రీత్యా సమస్యలు కూడా మీరు అధిగమించగలుగుతారు. కనుక నేను చెప్పినట్టుగా ఏం జపం చేసుకోవాలి? సూర్యగ్రహాయ నమః, తర్వాత బుధగ్రహాయ నమః, కుజగ్రహాయ నమః. ఒక 10 సార్లు చదివినా సరిపోతుంది, లేదా 11 సార్లు చదివినా సరిపోతుంది. యథాచి చదువుకోండి, మీకు అంత అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చేయలేవండి, మాకు ఇంకేమైనా ఉపాయం చెప్పండి అంటే కనుక పంచాక్షరి ఓం నమః శివాయ అంటే శివాయ నమః అని జపం చేసిన
శివానుగ్రహం వల్ల కూడా ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు కూడా తద్వారా సుఖంగా ఉంటారు. కానీ ప్రయత్నం చేయండి. జై గురుదేవ దత్త. 10 minutes వచ్చింది.